హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఈరోజు ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీని సింపుల్‌గా చింతపండు రసం లేకుండా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్న కంపల్సరీ ఇలాగా ట్రై చేయండి. చింతపండు రసం పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీని కంపల్సరీగా ఇలాగా చేసుకొని తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం మనం ఒక 10 ఉల్లిగడ్డలు ఇలాగా కట్ చేసుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక 5 పచ్చిమిర్చి ఇలాగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 11 ఎగ్స్‌ని బాయిల్ చేసి ఇలాగా తీసుకున్నానండి. దీన్ని మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఈ కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వనివ్వాలి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి దాన్ని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా పచ్చిమిర్చిని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా వేసుకొని దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేకుండా ఉన్నా, మీకు కూరగాయలు తినబుద్ధి కాకుండా ఉన్నా, ఎప్పుడైనా ఉల్లిగడ్డలతో సింపుల్గా ఇలా చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తినడానికి. ఇప్పుడు మనం ఈ ఉల్లిగడ్డలు తొందరగా కుక్ అవ్వడానికి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ని అనేది వేసుకుందామండి. ఈ సాల్ట్‌ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని దీన్ని మంచిగా ఉడికించుకుందామండి. ఈ ఉల్లిగడ్డల పచ్చితనం అంతా పోయేంత వరకు దీన్ని మంచిగా మూత తీసి కలుపుకుంటూ ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ అనేది ఇలా కుక్ అయిన తర్వాత 1 ఫుల్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకుందామండి. 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఈ పసుపు మొత్తం కలిసిన తర్వాత మనం ఉప్పు కారాన్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉల్లిగడ్డ ఉడకడానికి 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకున్నామండి. అందుకని ఇక్కడ 1½ టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఉప్పు కారం మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఉల్లిగడ్డ అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుందామండి ఈ ఉల్లిగడ్డల్లోకి. ఇలా ఒక 2 చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. పులుపు పడని వాళ్ళు కంపల్సరీ ఇలాగా చేసుకోండి, బాగుంటుంది. ఇలా ఒక 2 నిమిషాల తర్వాత మనం ఎగ్స్‌ని యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్‌లోకి ఇలా ఘాట్లు పెట్టుకున్నానండి. ఇలా ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్‌ని ఈ ఉల్లిగడ్డ కర్రీలోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఈ ఎగ్స్‌లోకి ఉప్పు కారం పోయి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత
మూత తీసి మనం హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకున్నారంటే అంతేనండి. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా రెడీ. చూసారు కదా, ఇక్కడ ఒక 2-3 నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఎలా మంచిగా పేరుకుందో మనకి కర్రీ అనేది రెడీ అయిందండి. కంపల్సరీ ఇలాగా ఈజీగా ట్రై చేయండి, పులుపు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే. Thank you for watching my video. Please like my video, share my video and subscribe to my channel. Thank you once again for watching. Take care. Bye bye.